రైట్ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుండడంతో పాటు ఈ రోజు ఆదివారం కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇక అన్ని కంపార్ట్మెంట్స్ లో భక్తులు కిటకిటలాడుతున్నాయి. అటు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీపై మా ప్రతినిధి గోపినాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. భక్తులు పోటెత్తడం జరిగింది. ఇప్పటికే స్వామివారి దర్శనానికి సంబంధించి దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో టీటీడీ కూడా ఇప్పటికే కూడా ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం తిరుమలకి వెళ్ళేటటువంటి అలిపిరి కాలిబాట మార్గంలో ఉన్నాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచే మొదటి మెట్టుగా భక్తులందరూ కూడా భావిస్తారు. ఇక్కడే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ప్రతి భక్తులు కూడా తిరుమలకు నడుచుకుంటూ వెళ్తారు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంటుంది. స్వామిని నమ్మితే ఏదైనా జరుగుతుంది, కోరిక అనుకుంటే తీరుతుంది. 7 శనివారం వ్రతం చేస్తే మరీ జరుగుతుంది. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి పిండితో స్వామివారు నమ్ముకొని ముడుపు గట్టి వస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం. కాలినడక మార్గాన్ని వెళ్ళి కళ్యాణంగానంలో మొక్కుంటే కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మోకాళ్ళ మెట్ల మీద మోకాళ్ళతో 9 మాటలు ఎక్కితే మోకాళ్ళ నొప్పులు రోగాలు పోతాయి. స్వామిని నమ్మి కొలవాలండి. శనివారము అంత ప్రాశస్యం ఉంది. ఎట్లా ఉందంటే మేడం, రష్ ఎట్లా ఉందంటే తిరుమల? ఎక్కువేనండి, హాలిడేస్ కదండి, రష్ ఉంటుంది. మనం భరించాలి. ఎన్నో విలాసాలకు వెళ్ళినప్పుడు భరిస్తాం కదండి. భగవంతుని కోసం భరిస్తేనే మనకు భగవంతుడు వరం ఇస్తారండి. కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఈజీగా వచ్చేది ఏది బిన్న నిలబడదండి. ఇది నా స్వయానుభవంగా చెప్తున్నాను. టైం అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సమ్మర్లో కొంచెం బిజీగానే ఉంటుంది. మామూలుగా జూలై ఆగస్ట్ అయితే కొద్దిగా రష్ తక్కువ ఉంటుంది. మేము ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడే స్వామివారికి ఘాట్ రోడ్ వర్క్ చేసాము, పైన వర్క్ చేసాము. ఇప్పుడు నేను పెద్ద కంపెనీలో ఇంజనీర్గా చేస్తున్నాను. అంతా స్వామివారి కృప. నా పేరు ప్రసన్న. సో నేను పుట్టి పెరిగినంత తిరుపతినే. సో ఈయన మేము దర్శించుకుంటాం 1 year once. ఇక్కడ ఉన్నా కూడా 1 year once మేము వచ్చేది. బట్ రష్ అయితే తగ్గరు. మీరు ఏ టైం వచ్చినా రష్ ఉంటారు. సో ఇదైతే ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా మీరు తిరుమల తిరుపతి రావాలని ఇప్పుడు బాగా అదొకటి బాగా అయింది. సో ఆఫ్టర్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మా తిరుపతి ఎక్కడ అడిగినా తెలుస్తుంది. సో మాకు చాలా హ్యాపీగా ఉంది విన్నప్పుడు. మేము ఆ తిరుపతి జనులం అయినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో సాటర్డేనే కాదు, ఎవ్రీ డే మనకి రష్ ఇప్పుడు బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో బాగా పెరిగింది. మేము నెక్స్ట్ మంత్ వస్తున్నాం. నడిచి కూడా వెళ్తారు. సో మీకు ఎప్పుడు ఉంటుంది, ఆన్ టైం క్రౌడ్ ఉంటుంది, తగ్గేదంతా ఉండదు. నడిచి వెళ్తే కరెక్ట్గా మీరు మేమైతే యంగ్స్టర్స్ అయితే వెళ్తాం 2 hours అట్లా. ఇంకొంచెం మదర్స్ నాన్న వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 5 hours అట్లా. సో వాళ్ళు నిదానంగా తొడుకొని వెళ్ళాలి కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మొత్తం మీద మనం చూడొచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ఇదే స్టార్టింగ్ మెట్లుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. చూడొచ్చు చాలామంది భక్తులు ఇక్కడ మోకాళ్ళ మండపం వద్ద, శ్రీవారి పాదాల మండపం వద్ద ఇక్కడ చాలామంది కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విపరీతమైన రద్దీ తిరుమల కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం పడుతుంది. అదే స్థాయిలోనే టీటీడీకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో క్రౌడ్ మేనేజ్మెంట్, భక్తుల్ని కంట్రోల్ చేసి వాళ్లకు స్వామివారికి సంబంధించి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత సంతృప్తికరమైన దర్శనం చేయించాలన్న ఉద్దేశంతోనే టీటీడీ యంత్రాంగం అంతా కూడా రాత్రింబౌలు ప్రస్తుతానికి కష్టపడుతున్నారు. దాదాపుగా ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. క్యూ లైన్లు ఎక్కడ తిరుమల కొండపైన క్యూ లైన్లు చూసినా భక్తులతో నిండిపోవడం జరిగింది. శ్రీవారి ఆలయం వద్ద బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా భక్తులతో కూడా నిండిపోవడం జరిగింది. 31 కంపార్ట్మెంట్ నిండి కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. స్వామి దర్శనానికి దాదాపు 25 గంటల సమయం పడుతుంటే మిగిలినటువంటి 300 రూపాయల దర్శనాలు కావచ్చు, లేదంటే ప్రివిలేజ్ దర్శనాలు, ఇట్లా కొన్ని ప్రివిలేజ్ దర్శనాలు ఉంటాయి. వాళ్ళకందరికీ కూడా దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. మొత్తం మీద ఈ వీకెండ్ రోజులు వరుస వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రద్దీ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరో వారం రోజుల పాటు కూడా, అంటే స్కూల్స్ దాదాపుగా నెక్స్ట్ మంత్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఈ రద్దీ కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద టీటీడీకి సంబంధించి ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే భక్తులకు సంబంధించి దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చిన తర్వాత వాళ్ళకి లడ్డు ప్రసాదాల పంపిణీ విషయాల్లో కావచ్చు, ప్రతిరోజు 4 నుంచి 5 లక్షల లడ్డూలు కూడా ముందుగానే స్టాక్ పెట్టుకోవడం, ప్రసాదాలు లేదు అని అనకుండా వాళ్ళకందరికీ కూడా భక్తులకి వాటిని అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి పరిణామం మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ క్యూ లైన్లు కావచ్చు, లేదంటే మిగిలిన ప్రాంతాల్లో ఉన్న భక్తులకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనం జరుగుతున్నాయని
మనం చెప్పుకోవచ్చు. ఇక మనం చూడొచ్చు చాలామంది భక్తులు తిరుమలకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే దాదాపుగా ప్రతిరోజు 40 నుంచి 50,000 మంది భక్తులు కూడా తిరుమలకి నడిచి వెళ్తారు. లగేజీలు కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ లగేజీలంతా కూడా మార్గ మధ్యంలోనే వాళ్ళకి చెకింగ్ చేసి అక్కడి నుంచి కూడా టీటీడీ ప్రత్యేకంగా తిరుమలకి తీసుకొస్తూ ఉంటుంది. ప్రతి మెట్టుకు కూడా బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి అదేవిధంగానే కర్పూరం వెలిగించి నడుచుకుంటూ వెళ్తున్న భక్తులు కూడా మనం చూస్తున్నాం. ఇది ఎంతో ఒక మంచి ఆచారం. ఎందుకంటే స్వామివారికి సంబంధించినటువంటి నమ్మకంతో వీళ్ళందరూ కూడా భక్తులు వెళ్తూ ఉంటారనే మనం చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గూడూరు నుంచి వచ్చి. ఏంటి మీరు ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టారు, కర్పూరం వెలిగిస్తున్నారు, సెంటిమెంట్ ఎవరు చెప్పారు, ఎట్లా మీకు? మేము కోరుకున్న మొక్కులన్నీ తీరాయి కాబట్టి స్వామి వారికి ఇలాగ చేసుకొని వెళ్తున్నాం. పసుపు కుంకుమ పెట్టారు, అదే దాని తర్వాత కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని వెళ్తున్నారు. అంటే ఆ భక్తురాలు చెప్తుంది ఖచ్చితంగా మేము కోరుకున్న కోరికలన్నీ తీరాయి కాబట్టి మేము ఈ రకమైనటువంటి అంటే మొక్కులు చెల్లించుకుంటూ కూడా స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి దాని తర్వాత తిరుమలకి వెళ్ళి తలనీలాలు సమర్పించిన తర్వాత స్వామిని దర్శనం చేసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. నిజంగా ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. నడిచి వెళ్ళాలంటేనే కాలం మారుతుంది. నడిచి వెళ్ళాలంటేనే దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుంది. అందరూ కూడా విమానాల్లో వస్తూ ఉంటారు, రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి దాని తర్వాత నేరుగా వెహికల్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఎంతోమంది భక్తులు ఇవాళ ప్రతిరోజు తిరుమలకి వస్తున్న సమయంలో 40 నుంచి 50,000 మంది భక్తులు ఈ రకంగా నడుచుకుంటూ వెళ్ళడమే కాకుండా నడుచుకుంటూ వెళ్తూ ప్రతి మెట్టుకు అంటే కాలిబాటలో ఉన్న ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టి కర్పూరం వెలిగించడం అనేది ఒక అదృష్టంగానే భావించవచ్చు. వాళ్ళ కష్టాలు అన్నీ తీరుతాయి. అందువల్లనే మేము ఈ రకమైనటువంటి ఆరోగ్యాలతో ఉంటాం. అందువల్లనే మేము ఈ రకమైనటువంటి మొక్కులు చెల్లించుకుంటామంటూ కూడా ఇక్కడ కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద వేసవి సెలవులతో పాటు ఒక్కసారిగా వీకెండ్ రోజులు రావడం వల్లనే ఈ రకమైన రద్దీ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రద్దీ మాత్రం మరో 10-15 రోజులు మాత్రం కొనసాగే అవకాశం అయితే ఉంది.